సరే అన్నమాట. మొదటి మాట చదువుదాం. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాడట. గట్టిగా చప్పట్లు కొడతారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు గురించి ఈ 26వ అధ్యాయం మాత్రమే క్లుప్తంగా రాయబడి ఉంది. 25వ వచనంలో 25వ అధ్యాయంలో ఉంటుంది, కానీ ఆయన పుట్టుక ఉంటుంది, ఆయన పెళ్ళి ఉంటుంది, అదంతా ఉంటుంది. కానీ దేవుడు ఇస్సాకును హెచ్చించిన అధ్యాయం ఏదంటే ఈ ఒక్క అధ్యాయమే 26వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 27వ అధ్యాయం వచ్చేసరికి ముసలోడు అయిపోతాడు, తర్వాత పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, చనిపోతాడు. ఇది ఇస్సాకు గురించి. ఈ ఒక్క అధ్యాయంలో ఉంచిన కొన్ని సందర్భాలు ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని పురిగొలుపుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ఎవరు చెప్పండి? ఇతని ఎవరు కుమారుడు? అమ్మ చెప్పాలి. ఎవరు కుమారుడట? అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు పేరు యాకోబు. ఎవరు చెప్పండి? దేవుడు చాలాసార్లు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడు. ఒకరోజు నిర్గమకాండంలో పొద మండుతూ ఉంటుంది. పొద మండుతూ ఉంటున్నప్పుడు మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చి మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని దేవుడు ఒక 3 భక్తుల్ని ముందు పెట్టి పరిచయం చేస్తూ ఉంటున్నాడు. బిడ్డలారా, అబ్రహాము జీవితం చూసినట్లయితే చాలా శ్రమపడ్డాడు. అబ్రహాము తన సొంత దేశం విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తనకున్న సొంత వారిని అందరినీ, ఆస్తులు అంతస్తులన్నీ విడిచిపెట్టి దాదాపు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఈ వెళ్ళిపోయే క్రమంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. తన భార్యను ఆ యొక్క రాజులు దొంగతనంగా తీసుకెళ్ళిన సందర్భాలు ఉంటాయి. ఇలా రకరకాలుగా అబ్రహాము శ్రమపడ్డాడు. అబ్రహాం ఏం పడ్డాడు చెప్పండి? శ్రమపడ్డాడు. తర్వాత యాకోబు దగ్గరకు వచ్చేసరికి యాకోబు కూడా తన మామ అయిన లాబాను ఇంటి దగ్గరికి వెళ్ళి శ్రమ పడతా ఉంటున్నాడు. అబ్రహాము శ్రమపడ్డాడు, యాకోబు శ్రమపడ్డాడు. 20 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేకుండా యాకోబు ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆ యొక్క మామ దగ్గర పని చేస్తూ ఉంటున్నాడు. బిడ్డలారా, ఈరోజు చెప్తున్న మాట, ఇస్సాకు గురించి ఏ శ్రమ పడకుండానే దేవుడు ఉన్నతంగా 100 ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ శ్రమ వల్లే, ఏ శ్రమ వల్లే, ఏ కష్టము వల్లే ఎవరి దగ్గర కొలువు చేయలేదు, ఎవరి దగ్గర ఎండకండలేదు, వానకు తడవలేదు. కానీ ఆ సంవత్సరంలోనట విత్తనము వేశాడు. ఎప్పుడైతే విత్తనం వేశాడో ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో మొదటి కరువు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు కాలంలో రెండో కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో వచ్చిన కరువును బట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఆ దేశంలో కొన్ని విత్తనాలు దాచిపెడతా ఉంటున్నాడు. దాచిపెడుతూ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో కరువు వచ్చినందుకట ఇప్పుడు ఇస్సాకు బయలుదేరి ఎక్కడికి వస్తాడంటే, ఒకసారి రండి, ఇదే ఆదికాండము 26వ అధ్యాయము మొదటి మాట చూసుకుందాం. అబ్రహాము దినములలో అదిగో అబ్రహాము దినంలో ఒక కరువు వచ్చిందట. ఇప్పుడు ఇస్సాకు సమయంలో ఇంకొక కరువు వచ్చింది. అదిగో ఆ దేశంలో వచ్చిన గనుక ఇస్సాకు గెరారులోనున్న ఫిలిప్తీయుల రాజైన, మంచిది, కొద్ది నిమిషాలను చూడాలి. ఇక్కడ ఇస్సాకుకు కరువు వచ్చిందట ఆ దేశంలో. ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు కరువు రావడం వల్ల ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నారు, మన ప్రాంతంలో ఏదైనా కరువు వస్తే మనలు బ్రతకనికి ఎక్కడికి వెళ్తూ ఉంటారు? హైదరాబాద్ ప్రాంతానికో ఏదో బ్రతకడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు కదా. అయితే ఇస్సాకు సమయంలో కరువు వచ్చిందట. ఈ కరువు రావడం వల్ల ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే వేరే ప్రాంతానికి పోతూ ఉంటున్నాడు. ఆ ప్రాంతము పేరు గెరారు. అనండి ఒకసారి, అమ్మ చెప్పాలి, ఏ ప్రాంతం అంటే? గెరారు అనే ప్రాంతానికి పోతూ ఉంటున్నాడు. ఆ గెరారు ప్రాంతం ఎవరిదంటే ఫిలిస్తీయులది. ఎవరు చెప్పండి? ఇది ఇంపార్టెంట్. ఎవరిది ఇది? ఫిలిస్తీయుల ప్రాంతానికి ఇప్పుడు ఇస్సాకు పోతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీయులకు ఎప్పుడు శత్రుత్వం ఉంటుంది. అయితే ఇప్పుడు అబీమెలెకు రాజుగా ఉంటున్నాడంటే ఆ ప్రాంతానికి.
ఆ ప్రాంతానికి అబీమెలెకు రాజుగా ఉంటుండగా ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తూ ఉంటుందంటే తన సొంత దేశాన్ని విడిచిపెట్టాడు. సొంత దేశం విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడ చెప్పండి అమ్మ, చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? గెరారు ప్రాంతానికి వెళ్ళాడట. ఆ గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఏం పేరు? అబీమెలెకు. ఎవరు చెప్పండి? అబీమెలు దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. వెళ్ళిన తర్వాతనట ఆ దేశంలో అందరూ విత్తనం విత్తుతూ ఉంటున్నారు. ఆ దేశంలో అందరూ విత్తనం విత్తుతూ ఉంటున్నారు. కానీ అందరికంటే ఎక్కువ ఇస్సాకుకు 100 ఫలం వచ్చిందట. దేవుని స్తోత్రం కలిగును గాక. హల్లెలూయా. ఆ దేశంలో అందరూ విత్తారు, అందరికీ 100 ఫలం రాలే. ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు మిర్చీలు కొంతమందికి తక్కువ పడినాయి, కొంతమందికి ఎక్కువ పడినాయి మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇస్సాకట ఆ దేశములో విత్తనం విత్తి 100 పంట పొంది యెహోవా ఇస్సాకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్సాకును దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తూ ఉంటున్నాడో అది ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? అతడు మిక్కిలి ఆ దేశంలోనే గొప్పవాడైపోయాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, వేరే ప్రాంతానికి పోయాడు, గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేస్తూ అక్కడ ఉంటున్న దేశంలో ఉంటున్న అందరికంటే కూడా ఇప్పుడు ఇస్సాకు ఏమైపోయాడు తెలుసా? గొప్పవాడుగా మిగిలిపోయాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా? ఒక్కరోజు కాదు, క్రమక్రమంగా. ఎట్లా చెప్పండి? ఆ మాట చదువుదాం ఒకసారి. 13 వచ్చిన ఒకసారి చదువుదాం. అదిగో ఇస్సాకు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు అదిగో వేరే దేశానికి వెళ్ళి దేవుడు ఆశీర్వదించిన తర్వాతనట ఆ ఫిలిస్తీయులు ఈ యొక్క ఇస్సాకు మీద ఏం పడ్డారట? అసూయ పడ్డారట. ఏం పడ్డారు చెప్పండి అమ్మ, మాట్లాడాలి. ఏం పడ్డారట? అసూయ పడ్డారట. అయితే ఈరోజు ఇస్సాకు 100 ఫలించడానికి 3 కారణాలు చెప్తాను. ఎన్ని చెప్పండి? చెప్పాలి. ఎన్ని చెప్తాను? 3 చెప్తాను. ఈ 3 మన జీవితంలో ఉంటే మన బ్రతుకు కూడా 100 ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి మాట ఇస్సాకు అభివృద్ధి పొందడానికి మొదటి మాట, ఇతడు విధేయత కలిగిన వాడు. ఎలాంటి వాడు చెప్పండి అమ్మ, అందరు చెప్పాలి. ఎదుటి విధేయత కలిగిన వాడట. ఎందుకంటే ఇతడు అబ్రహాముకు 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకు. ఇతను ఎన్ని సంవత్సరాలకి చెప్పాలి? ఇప్పుడు భారతం గారు సాక్ష్యం చెప్పారు, 8 సంవత్సరాలకు మాకు కొడుకు కావాలంటే కొడుకు పుట్టారని చెప్పి సంతోషపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లనే 100 సంవత్సరాలకు కొడుకు పుడితే ఆ సంతోషం ఎట్లుంటుంది చెప్పండి? చెప్పండి. 100 సంవత్సరాలు కొడుకు పుడితే ఎట్లుంటుంది? అది వాగ్దాన పుత్రుడు. మళ్ళీ అతను దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చినాక వాగ్దాన పుత్రుడు. ఈ వాగ్దాన పుత్రుడు సంతోషంగా పెంచుతూ ఉంటే 17వ సంవత్సరం ఇస్సాకుకు 17వ ఏట అనండి ఒకసారి. 17వ ఏట అంటే వయసులో ఉన్నట్టే యవనస్తుడు, టీనేజ్లో ఉన్నవాడు. 17 సంవత్సరాలకు 17 టీనేజ్లో ఉన్నవాడు. అంటే ఇప్పుడు ముసలివాడైన ఇస్సాకు ఇప్పుడు యవనస్తుడైన కొడుకును చూసి మురుస్తూ ఉంటే అనుకోని రీతిగా ఒకరోజు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అబ్రామా, నేను ఒక కుమారుని ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ కుమారుని నువ్వు ఏం చేయాలంటే నాకు బలిగా అర్పించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏ తండ్రికైనా పుట్టక కుమారుడు పుడితే సంతోషం ఉంటుంది కదా. సంతోషం ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు 17వ సంవత్సరంలో అడుగు పెట్టగానే ఇస్సాకునట దేవుడు బలి కోరాడట. ఏం కోరాడు చెప్పండి అమ్మ, చెప్పాలి. ఏం కోరాడట? బలి కోరేసరికి ఇప్పుడు తండ్రి ప్రేమంతా నీరు గారిపోయింది. కానీ దేవుని వైపు అబ్రహాం చూశాడు. అబ్రహాం చూసి తన సొంత కుమారుడైన ఇస్సాకును బలియడానికి మోరియా దేశానికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మోరియా దేశానికి వెళ్ళి మోరియా పర్వతం మీద 3 రోజులు ప్రయాణమై, ఇంటిని విడిచి 3 రోజులు ప్రయాణమవుతూ ఉంటున్నాడు. గొర్రెలను తీసుకెళ్తా ఉంటున్నాడు, గాడిదలను తీసుకెళ్తూ పనివారిని తీసుకెళ్తూ వెళ్తూ ఉంటున్నాడు తన కుమారుని బలి అర్పించడానికి. బలి అర్పిస్తూ ఉంటుండగా ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి ఇస్సాకు అంటున్నాడు, డాడీ అన్నీ తీసుకొచ్చాం, కట్టెలు తీసుకొచ్చాం, బలిపీఠం కట్ట నీకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చాం, మరి బలి ఇవ్వడానికి గొర్రె ఎక్కడా అని ఇస్సాకు పైకి వెళ్తూ అడుగుతూ ఉంటే
దేవుడే ఇస్తలే అని చెప్పి అబ్రహాము ఇస్సాకు మాత్రమే మోరియా పర్వతానికి వెళ్తారు. ఆ గాడిదలు పని మనిషి వారంతా కింద ఉంటారు. బలిపీఠం కడతా ఉంటున్నాడు. బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పారుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు తన సొంత కుమారుడు లేక 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద పెడతా ఉంటున్నాడు. బిడ్డలారా, ఈరోజు చెప్తున్న చక్కటి మాట. యవ్వనస్తుడే ఇస్సాకు తన తండ్రిని చంపొచ్చు, తన తండ్రిని ఎదిరించవచ్చు, తన తండ్రి మీద తిరుగుబాటు చేయొచ్చు. కానీ తన తండ్రి మాటకు విధేయత చూపెట్టాడట ఇస్సాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. డాడీ, తాళ్ళు కడతావా? కట్టుకో. చేతులకు తాళ్ళు కట్టుతావా? కట్టుకో. దేవుడు నీకు మాట ఇచ్చాడు, నన్ను విధేయతగా నీకు సమర్పిస్తా ఉంటున్నా అని చెప్పి తన తండ్రి మాటకు విధేయత చూపెట్టిన ఇస్సాకు కనబడతా ఉంటున్నాడు. ఇక్కడ ఇస్సాకుని తీసుకెళ్ళాడట. ఆ బలిపీఠం మీద పండబెట్టి ఇప్పుడు కత్తి తీసి కత్తితోటి పైకి లేపగానే మరలా దేవుడు స్వరం వినబడుతుంది, అబ్రామా నీ నమ్మకత్వమే నీ కొడుకునని చెప్పి ఆ కొడుకును తప్పించి అదే పొదలో నుంచి ఒక గొర్రెను తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద, ఆ యొక్క బలిపీఠం మీద గొర్రెను దయించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. బిడ్డలారా, సొంత కుమారుడు తిరుగుబాటు చేయొచ్చు, సొంత కుమారుడు ఎదిరించవచ్చు, కానీ తండ్రి మాటకు విధేయత చూపెట్టాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్లో ఎవ్వరికి లేని ఆధిక్యత ఇస్సాకు ఉంది. యేసు ప్రభుతో పోల్చిన సందర్భాలు చాలా ఇస్సాకుతో ఉంటాయి. యేసు ప్రభువులో ఉన్న మంచి లక్షణాలన్నీ ఇస్సాకులో కనబడతాయి. తండ్రి మాటకు లోబడి యేసయ్య భూమి మీదకి వచ్చి తనను తాను అర్పించుకున్నాడు. ఇంకొక మాట, అబ్రహాము తండ్రి అయిన దేవుడైతే ఇస్సాకు ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంటే, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటే, రిబికమ్మ సంఘానికి సాదృశ్యంగా ఉంటుందని బైబుల్ పండితులు పోలుస్తూ చెప్తా ఉంటారు. ఎవరికి లేని ఆధిక్యత ఇస్సాకు. ఎందుకు తెలుసా? ఇస్సాకు బలి అర్పించడానికి కూడా సిద్ధపడిన వ్యక్తి, తనను తాను బలి అవ్వడానికి కూడా ఇష్టపడ్డ వ్యక్తి, విధేయత చూపెట్టిన వ్యక్తి. ఈరోజు నువ్వు పంట వేస్తూ ఉన్నావు, మంచిదే. మిరప చేను వేస్తూ ఉంటున్నావు, వరి చేను వేస్తూ ఉంటున్నావు. ఎందుకు నీ జీవితంలో 100 పంట కోయలేకపోతూ ఉంటున్నావు? వేసినప్పటి నుంచి పెట్టుబడులు పెట్టి ఈ సంవత్సరం అయితే పెట్టుబడులు లేక, కూలీలకు పని లేక వారిని మిరప చేనులు అట్లా వదిలిపెట్టారు. ఈరోజు నీలో విధేయత ఉందా? 100 పంట ఎందుకు కోసాడు ఇస్సాకంటే విధేయత కలిగి. ఈరోజు నీ బ్రతుకులో ఏది విధేయత? సంఘానికి విధేయత ఉంటున్నావా? దేవునికి విధేయత చూపెడతా ఉంటున్నావా? నీ సేవకునికి నువ్వు విధేయత చూపెడతా ఉంటున్నావా? లేదు. కాబట్టి నీ బ్రతుకులో ఈరోజు ఎంత పంట విత్తినా, ఏ పనిలో చేయబెట్టినా అది వెనుకకే. ఎంత ముందుకు పోదామని సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతూ ఉన్నావు, ముందుకు వెళ్ళలేకపోతా ఉంటున్నావు. ఎందుకు తెలుసా? నీలో విధేయత కరువైపోయింది. ఈరోజు బిడ్డలారా, ఈరోజు చెప్తున్న చక్కటి మాట, ఇస్సాకు మనకు నేర్పిస్తున్న పాఠం ఏం తెలుసా? విధేయత కలిగి ఉన్న వ్యక్తులను దేవుడు 100 అభిషేకించి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి కృప ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మన బ్రతుకులో 100 ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటిది ఏం కావాలి తెలుసా? విధేయత కావాలి. ఏం కావాలి చెప్పండి? చెప్పాలి. ఇదే మాట యేసుప్రభువు వారు కూడా ఒకసారి మాట్లాడతారు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆకారమందు మనుష్యుడిగా కనపడి అదిగో మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. సరిపోవు ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఇస్సాకు విధేయత చూపెట్టాడు. ఇక్కడ యేసుప్రభువు వారు కూడా ఏమంటున్నారు తెలుసా? ఆకారమందు మన లెక్క మనుషుల లెక్క ఈ భూమి మీదకి వచ్చాడట. భూమి మీదకి వచ్చి మరణమయ్యేంత వరకు సిలువకు అప్పచెప్పుకున్నాడు. సిలువకు అప్పచెప్పుకొని ఏం చేస్తాడు తెలుసా? విధేయత చూపెట్టాడు. తండ్రికి విధేయత చూపెట్టిన కుమారుడుగా యేసుప్రభువు వారు కనబడతా ఉంటున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడట, దేవుడు అతన్ని హెచ్చిస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు విధేయత ఏది నీ బ్రతుకులో? విధేయత ఉందా నీ బ్రతుకులో?
ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతా ఉంటున్నావు? ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతా ఉంటున్నాడు? అబ్రహాము క్రమంగా ఆశీర్వదించబడడానికి ముఖ్య కారణం, ఆ దేశంలోనే ఇస్సాకు గొప్పవాడిగా తయారు కావడానికి ముఖ్య కారణం ఏం తెలుసా? అతడు విధేయత కలిగిన వాడట. ఏం చెప్పండి? చెప్పాలి విధేయత. ఈరోజు క్రైస్తవుల జీవితంలో విధేయత కరువైపోయింది. ఈరోజు తగ్గింపు స్వభావం లేకుండా అయిపోతూ ఉంటుంది. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు దేవుని ఉన్నతంగా హెచ్చించి ఇస్సాకు వలె నూరంతల పంట. ఎంత పంట చెప్పండి? నూరంతల పంట కావాలి. నువ్వేం చేయాలి? తనకు తాను యేసు ప్రభు తగ్గించుకున్నాడు, తనకు తాను ఇస్సాకు తగ్గించుకొని విధేయత చూపెట్టినట్లుగా మనకు కూడా అట్టి కృప దేవుడు ప్రసాదించునుగాక. ఆమెన్ చెప్దాం ఒకసారి. ఆమెన్. ఇస్సాకు దీవించడానికి మొదటి కారణం విధేయత చూపెట్టాడు. ఏం చూపెట్టాడు చెప్పండి? అందరు చెప్పాలి. ఏం చూపెట్టాడు? ఇంకొక మాట చూపెడతాను. ఇప్పుడు రండి. ఇదే ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 14 నుంచి కింది వచనాలు చదువుదామా? అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహము అసూయపడ్డారు. ఎవరైనా క్రైస్తవుల బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే అసూయపడేవారు చాలామంది ఉంటారు. నువ్వు ఎదుగుతూ ఉంటే నీ మీద అసూయపడేవారు చాలామంది ఉంటారు. ఈ మధ్యకాలంలో జయరాజయ్య గారు ఒక మాట చెప్పాడు. పండ్లున్న చెట్టు గట్ట రాళ్ళు పడతాయట. ఏం పడతాయి చెప్పండి? చెప్పాలి. పండ్లున్న చెట్టుకి ఏమైతాయట? రాళ్ళు పడతాయి. క్రమంగా ఎదుగుతూ ఉంటే మనకు శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఈరోజు నీకు శత్రువులు పెరుగుతూ ఉంటే నువ్వు ధన్యుడవు. దేవుని స్తోత్రం. బాధపడొద్దు. నీకు శత్రువులు పెరుగుతూ ఉంటే దేవుని ఎదుట నీకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ ముందు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇస్సాకు క్రమంగా అభివృద్ధి పొందుతూ ఉంటున్నాడు. ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటున్నాడు. ఆస్తుల పరంగా అభివృద్ధి పొందుతూ ఉంటున్నాడు. గొర్రెలు వచ్చాయి, మేకలు వచ్చాయి, దాసులు వచ్చారు. ఆ దేశములోనే ఉన్నతమైన స్థితిలోకి ఇస్సాకు నడిపించబడతా ఉంటే శత్రువులైన ఫిలిస్తీయులు వీళ్ళు ఏం చేశారు తెలుసా? అసూయపడ్డారట. ఏం పడ్డారు చెప్పండి? నీ ఎదుగుతూ ఉంటే నీ ఎదుగుదల చూసి నీ సొంత వారు నీ మీద అసూయపడతా ఉంటున్నారా? అయితే నువ్వు ధన్యుడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఎదుగుతూ ఉంటే నీ ఇరుగు పొరుగు వారు నీ మీద అసూయపడతా ఉంటున్నారా? నీకు ధన్యత. ఈరోజు చెప్తా ఉన్న మంచి మాట ఏం తెలుసా? నీకు ఎంతమంది శత్రువులు పెరుగుతూ ఉన్నారో నువ్వు శత్రువుల వైపు చూడొద్దు, నీ ముందున్న గొప్ప కార్యం వైపు నువ్వు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రమంగా అభివృద్ధి పొందుతూ ఉంటే ఫిలిస్తీయులు శత్రువులు, ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు అంటే ఫిలిస్తీయులే. ఈ ఫిలిస్తీయులట అసూయపడతా ఉంటున్నారు. ఏం పడతా ఉన్నారు చెప్పండి? నీ మీద అసూయపడే వారందరి ఎదుట దేవుడు నిన్ను ఈ సంవత్సరంలోనే ఊరేగించబడునుగాక. ఆమెన్ చెప్తారా? ఆమెన్. అయితే కింది వచనాలు ఇంకొక మంచి శ్రేష్టమైన మాట ఉంటుంది అక్కడ. కింది వచనం అదిగో అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చారట. జాగ్రత్తగా గమనించాలి. నన్ను చూడండి, ఇక బైబిల్ అవసరం లేదు. ఇక్కడ ఫిలిస్తీయులు ఏం చేస్తూ ఉంటుందంటే అబ్రహాము కాలంలో తవ్విన బావులన్నీ కూడా ఫిలిస్తీయులు మన్ను పోసారట. దాంట్లో ఆ ఊట లేకుండా చేశారు. ఆ ఊట లేకుండా చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ యొక్క గెరారు ప్రాంతానికి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? తండ్రి తోమిన బావిలన్నిటిని మరలా ఇప్పుడు ఇస్సాకు తోడుతా ఉన్నాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇక్కడ 5 బావిలు తోయాడు. ఎన్ని బావిలు చెప్పండి? ఇస్సాకు. అబ్రహాము తీసిన బావిలు శత్రువులైన ఫిలిస్తీయులు మొత్తము మట్టి చేత కమ్ముతా ఉంటే ఇక్కడ ఇస్సాకు ఈ 26వ అధ్యాయంలో 5 బావిలు తోయాడు. 5 బావిలు ఏం చేశాడంటే తోమాడు. తన తండ్రి తీసిన బావిలు శత్రువులు బుడుస్తూ ఉంటే ఆ యొక్క 5 బావుల్ని తోవాడట. ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. ఒక మాట చదువుదాం. 16 వచ్చిన ఒకసారి చదువుదాం మరలా.
ఆ, ఆ, ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఆ, అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు. కొన్ని మాటలు ఆ వైపు చూడాలి. అబ్రహాము బాయిలన్నీ తోమాడట. అబ్రహాము చనిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు కాలం వచ్చింది. ఇస్సాకు గెరారు ప్రాంతానికి వెళుతూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాతనట అబీమెలెకు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? నువ్వు మాకంటే గొప్పవాడు. రాజు కంటే గొప్పవారు ఎవరైనా ఉంటారా? చెప్పండి చెప్పండి. రాజు కంటే గొప్పవారు ఎవరు ఉంటారా? ఆ రాజు అబీమెలెకు పోయే రాజు దగ్గర చెప్తా ఉన్న మాట ఏం తెలుసా? నువ్వు మాకంటే గొప్పవాడిగా తయారైపోయావు. దేవుడు నిన్ను క్రమంగా ఆశీర్వదిస్తూ ఉంటే మాకంటే నువ్వు అధికంగా అభివృద్ధి పొందుతూ ఉంటున్నావు అని చెప్పి ఆనాడు ఈ బెయేర్షెబా అరణ్యం, ఇది బెయేర్షెబా అరణ్యం ఆ స్టోరీ ఇదంతా. అక్కడ బావిలు తీస్తున్నట. ఎవరికైతే బావి పడుతుందో వారు చాలా ధనవంతులట, చాలా ధనవంతులు. ఎప్పుడు కనుక మినరల్ వాటర్ అమ్ముకున్నట్టు ఆ దినాల్లో వాటర్ అమ్ముకునేవారు. చాలా సందర్భాల్లో మీరు చూడండి, ఎలియాజరు రిబకా దగ్గరికి వచ్చినప్పుడు ఒంటెలకు నీళ్లు పెడతా ఉందట. బావి దగ్గర ఉన్నది. ఎక్కడున్నా చెప్పండి, చెప్పాలి. ఎక్కడుందట? బావి దగ్గర ఉంది. మరలా మొన్నటిసారి కూడా చెప్పాను, రాహేలు గొర్రెలకు నీళ్లు పెడుతూ మరలా బావి దగ్గర ఉంటుంది. యేసుప్రభుల వారు ఒకరోజు సమరయ స్త్రీ దగ్గరికి పోతే ఆమె బావి దగ్గర ఉంటుంది. బావి చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది ఆ దినాలలో. ఎందుకంటే ఎడారిలో నీళ్లు దొరకడమే చాలా అరుదు. అలాంటిది ఇస్సాకు ఎక్కడైతే తోడుతూ ఉంటున్నాడో ఆ ప్రాంతము జీవజల నదులు ఊడుతూ ఉన్నాయట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు ఎండిపోయిన ఆ బావిలన్నీ, ఎండిపోయిన ఆ యొక్క బావిలన్నిటిని కూడా ఇప్పుడు ఇస్సాకు మరలా తోముతూ ఉంటే దాంట్లో నుంచి నీళ్ళు వచ్చి 100 పంట పండేసరికి ఇప్పుడు రాజుగారి కోపం వచ్చి నువ్వు మీ దేశానికి తిరిగి వెళ్ళు అనేసరికి ఇప్పుడు ఏం చేసేది తెలుసా? బావిలన్నీ తోడుతూ ఉంటున్నాడట. ఆ బావిలు ఎన్ని తోడుతూ ఉంటే ఒక్కొక్క బావిని వస్తూ ఉంటున్నారు. ఫిలిస్తీన్లు శత్రులు బుడుపుతూ ఉంటున్నారు. ఫిలిస్తీన్లు వస్తూ ఉంటున్నారు. ఆ బావిలన్నిటిని బుడుపుతూ ఉంటున్నారు. ఆ బావిలన్నీ బుడుపుతూ ఉంటుండగా మరో ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు. మరో ప్రాంతంలో బావి తీస్తూ ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో మరల నీళ్ళు వస్తూ ఉంటున్నాయి. ఇలా 5 రకాల బావిలు తీస్తూ ఉంటున్నాడట. 5 రకాల బావిలు తీస్తే ఏ బావిలో చూసినా విపరీతమైన జలం వస్తూ ఉంది. బిడ్డలారా, ఈరోజు చెప్తున్న చక్కటి మాట, ఆ బావి ఎవరో కాదు, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన రక్షణే. ఒకసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయంకు రండి. ఇప్పుడుగా యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామా? కావున మీరు ఆనందపడి అదిగో రక్షణకు ఆధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుందాం. ఇప్పుడు మన రక్షణ ఏంటి చెప్పండి? నీకు దేవుడిచ్చిన రక్షణ, దేవుడు దేనితో పోల్చారంటే రక్షణకు ఆధారమైన బావులు. ఏ బావులట అవి? రక్షణకు ఆధారమైన బావులు. ఆనాడు ఫిలిస్తీయులు శత్రువులుగా ఆ యొక్క ఇస్సాకు తోడిన బావిలన్నింటిలో మట్టి పోస్తూ ఉంటున్నారు. ఈరోజు బిడ్డలారా, మన రక్షణ, మన బాప్టిజం, మన మీద కూడా అపవాది అయిన సాతాను మన్ను పోస్తూ ఉంది. ఊటలు లేకుండా చేస్తూ ఉంది. నా చిన్నప్పుడు బావి తీసేటప్పుడు, ఆనందం వాళ్ళకి బాగా తెలుసు ఇవన్నీ. బావి తీసేటప్పుడు ఊట వచ్చింది అనుకోండి, ఆ ఊట రాకుండా దానికి మట్టి పూసేవారు. బావి తీసేటప్పుడు ఊట రాకుండా మట్టి వేసేవారు, ఆ నీళ్లు కిందికి రాకుండా. అట్లా ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే తొవించిన బావిలన్నిటిలో అపవాది అని శత్రువు ఫిలిస్తీన్లు వచ్చి మట్టి పోస్తూ ఉంటున్నారు, నీళ్లు లేకుండా చేస్తూ ఉంటున్నారు. బిడ్డలారా, ఈరోజు చెప్తున్న చక్కటి మాట, నీ రక్షణకు ఆధారమైన యేసయ్య అనే బావిలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? నీలో నుంచి ఊటలు బయటికి వెళ్ళాలి. ఏమైనా చెప్పండి? నీలో నుంచి ఊటలు బయటికి వెళ్ళాలి. ఊటలు ఎప్పుడైతే నీలో నుంచి బయటికి వెళ్తాయో దాంట్లో నుంచి సమృద్ధైన జీవజల నదులు నీలో నుంచి పారుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, జీవజలములు నీలో రాకుంటే, నీరు ఊట రాకుంటే ఏమవుతుంది? బావిలో ఉంటున్న నీళ్ళన్నీ పాకురు పడతాయి, దాంట్లో పురుగులు పడతాయి, దానంతా చెత్త చెదారము కంపుగా మారుతుంది. అందుకనే ఈరోజు నీకు జీవజలములు రాకుండా అపవాది అయిన సాతాను మట్టి పోస్తూ ఉంటున్నాడు కదా.
ఆ మట్టి నుంచి నువ్వు ఈరోజు విడిపించాలి. అయితే అక్కడ ఏం చేశారంటే, ఆది కాండంలోకి రండి మరలా ఒకసారి. ఫిలిస్తీన్లు ఏం చేస్తూ ఉంటున్నారు? ఆది కాండం 26వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చదువుదామా? మరియు ఇస్సాకు దాసులు అదిగో గెరారు కాపరులు ఆ నీరు మాదే అని చెప్పి ఏషేపు అంటే కింద అర్థం ఏమని చెప్పండి? జగడమాడుట. ఏంటి చెప్పండి? ఇప్పుడు బావి తోమారు. బావి తోమిన తర్వాత ఆ గెరారు కాపర్లు వస్తొచ్చి, ఈ బావి మాదే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటే బావి తోడాడు. ఎప్పుడైతే గెరారు కాపస్తులు వచ్చారో, వీడితో మాకు జగడం ఎందుకు, వీడితో మాకు పంచాయతీ ఎందుకని ఆ బావినట ఆ యొక్క ఫిలిస్తీయులకు అప్పచెప్పి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. మరో ప్రాంతానికి వెళ్ళి ఇంకొక బావి తీస్తూ ఉంటున్నాడు. కింద వచ్చిన చదువుదాం మరలా 21 వచనం. షిత్నా అంటే కింద వచ్చినవేముంది? విరోధమా. రహేబోతు అని పేరు వచ్చిను. అదిగో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును దేవునికి స్తోత్రం కలిగినగా. కొద్ది నిమిషాలను చూడాలి. ఇక్కడ మొత్తం 4 బాయిలు కనబడతాయి మనకి. ఎన్ని బాయిలు చెప్పండి? ఈ 4 బాయిలు తోముతాండ్రు. ఆ యొక్క గెరారు కాపురులు వస్తూ ఉంటున్నారు. ఈ బావి మాది అనేసరికి వారితో విరోధం పెడతా ఉంటుందట, వారితో జగడం ఆడుతూ ఉంటుందట. ఆ భూమిని వారికి ఇచ్చాడట, ఆ బావిని వారికి ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ దేశంలో నేను ఉంటే నాకు ఇష్టం లేదని చెప్పి దూరదేశం బెయేర్షెబాకి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. వెళ్ళిపోతూ ఇప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చిన తర్వాతనట బెయేర్షెబాకి వెళ్తూ ఉంటే ఇప్పుడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమైనట్టు. గట్టిగా చప్పట్లు కొడతారా ఒకసారి? హల్లెలూయా. ఆ బావిలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తన శ్రమనంతా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తన పడ్డ కష్టానంతా విడిచిపెట్టి బెయేర్షెబాకి వెళ్ళిపోతూ ఉంటే ఇస్సాకు బాధను చూసిన దేవుడట, దేవుడే ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, ఈరోజు నువ్వు సంపాదించినంత కోల్పోతూ ఉంటున్నావా? నువ్వు ఎంత సంపాదించితే అదే శత్రువులు వచ్చి దోసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారా? నీ శ్రమను దోసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారా? నీ ఆస్తిని దోసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారా? దేవుడు సెలవిస్తున్న మాట ఏం తెలుసా? ఆనాడు ఇస్సాకుకు శ్రమల్లో ఉన్నప్పుడట దేవుడే ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నువ్వు భయపడకు. గట్టిగా చప్పట్లు కొడతారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శ్రమల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి దిగి వస్తాడు. ఆగరు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆగరుని విడిచిపెట్టాడు దేవుడు. భయపడకు ఆగరు, నేను దగ్గరకు వస్తానని చెప్పాడు. బిడ్డలారా, ఈరోజు చెప్తున్న చక్కటి మాట, నీ శ్రమను చూస్తున్న దేవుడు, నీ నిందను చూస్తున్న దేవుడు, నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు, నీకున్న అవమానాలు, శోధనలు, నీ కన్నీటిని అంతా చూస్తున్న దేవుడట. ఈ ఉదయకాలం దేవుడు నీకు ప్రత్యక్షంగా పోతా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆ బావులన్నీ ఆ యొక్క గెరారు కాపురస్తులకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సొంత దేశానికి వెళ్ళి ఒక బావిని తోముతా ఉంటున్నాడు. ఆ బావి ఎక్కడుందంటే 33 వచనం ఒకసారి చదువుదామా? 32 నుంచి. దానికి షబ అని పేరు పెట్టిన. షబ అనగా అర్థము ప్రయాణము. ఏంటి చెప్పండి? ప్రయాణం పోతూ తీసిన బావి పేరు షబ అని పేరు పెట్టాడు. జాగ్రత్తగా గమనించాలి.
గెరారు ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, అబీమెలెకు సైన్యాన్ని విడిచిపెట్టాడు, దూరదేశానికి వెళ్తూ ఉంటే ఆ దూరదేశానికి కూడా ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 3 వ్యక్తులు వచ్చారు. 3 వ్యక్తుల్లో ఒకరి పేరు ఆ యొక్క అబీగేయేలు. ఒకసారి అన్నమాట చదువుదాం, 26 వచనం ఒకసారి చదువుదామా? అహూజతును, పికోలును, చాలు మీరు ఇంటికి వెళ్ళినాక జాగ్రత్తగా చదవండి. 26వ అధ్యాయంలో చాలా మర్మాలు ఉంటాయి. దీంట్లో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆ 4 బావిలను తవ్వి వాళ్ళకి ఒప్పచెప్పాడు. తిరిగి బెర్షెబా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ బావి తీస్తూ ఉంటున్నట. ఇప్పుడు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే ఇతను బావిలో ఆక్రమించారో, ఎవరైతే ఇతను ఆ దేశం నుంచి వెళ్ళగొచ్చారో, ఇప్పుడు ఈ బెర్షెబా ప్రాంతాన్ని కూడా ఆ యొక్క రాజు అబీమెలెకు వస్తూ ఉంటున్నట. దూరం నుంచి చూశాడు. ఇస్సాకు చూసి, ఎందుకయ్యా ఇంకా నన్ను పగబడతా ఉంటారు? నేను తోమిన శ్రమనంతా మీకు ఇచ్చాను కదా, మరలా నా ప్రాంతానికి వచ్చినాక కూడా ఎందుకు నా మీద పగబడతా ఉంటున్నారు అని ఇస్సాకు వారితో మాట్లాడుతూ ఉంటే వారు చెప్పిన సమాధానం ఏం తెలుసా? నీతో మేము పగ పెట్టుకోనికి రాలే, నీతో మేము శత్రుత్వం చేయడానికి రాలే, మనమందరం ఒక నిబంధన చేసుకుందాం. దేవుడు నువ్వు నాతో ఉన్నప్పుడు, మా దేశంలో ఉన్నప్పుడు, మా దేశంలో సమృద్ధైన జీవజలాలు ప్రవహించాయి. నువ్వు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినందున దేవుడు మా పక్షాన లేడు, దేవుడు నీ పక్షానే ఉన్నాడని చెప్పి ఎవరైతే శత్రులుగా చూశారో, ఎవరైతే దేశం నుంచి వెళ్ళగొచ్చారో, ఎవరైతే ఆ శ్రమనంతా దోచుకున్నారో, ఇప్పుడే ఇస్సాకు కాళ్ళ దగ్గరకు వచ్చి బతిలాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, మీ శత్రువులు మీ మీద తిరగబడతా ఉంటున్నారా? వారే ఏదో ఒకరోజు మారు మనసు పొంది నీ దగ్గరికి వస్తారు, నీ పాదాలను ముట్టుకుంటారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇస్సాకుని బట్టి ఒకసారి ఆ మాట చూద్దామా? 29వ వచనం. నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నిబంధన చేసుకుందుమని నీవు యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడవని ఇస్సాకుతో అన్యులు శత్రులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చెప్తున్న చక్కటి మాట ఏం తెలుసా? శత్రువులే వచ్చి ఇతనితో నిబంధన చేసుకుంటున్నారు. నువ్వు మా జోలికి రావద్దు, నువ్వు ఇప్పుడు విపరీతమైన ఆస్తి సంపాదించావు, దాసులు ఉంటున్నారు, సైన్యం ఉంటుంది, అందరు నీ దగ్గర ఉంటున్నారు, నువ్వు తిరిగి మరలా మా దేశానికి రావద్దని శత్రువులే వచ్చి సమాధాన పడతా ఉంటే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? లొంగిపోయాడట. వారందరికీ భోజనం చేసి, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, ఇక్కడ ఏముంటుందంటే వారందరికీ భోజనం చేసి వారితో సమాధాన పడి వారిని ఇంటికి వెళ్ళి పంపిస్తూ ఉంటున్నాడు. 2వ మాట, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి మొదటిది ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి. ఏంటిది? వినబడతా. మొదటి మాట ఏంటిది? విధేయత. ఆ 2వది సమాధాన పడుట. ఏంటి చెప్పండి? శత్రువుల ఎదుట సమాధాన పడుతూ ఉంటున్నాడు. ఈరోజు నీకు ఆ మనసు ఉందా? శత్రువులు వచ్చి నీ దగ్గరికి రాకముందు నువ్వు శత్రువు దగ్గరికి వెళ్ళి నీ సమాధాన పడే మనసు నీకు ఉంటుందా? ఈరోజు 100 ఫలం కావాలంటే, క్రమక్రమంగా నువ్వు అభివృద్ధిలోకి దిగి రావాలంటే ఇస్సాకు నేర్పుతున్న 2వ పాఠం, శత్రువులు వచ్చిన వారితో సమాధాన పట్టుకు ఇస్సాకు దేవుడు మనసు అనుగ్రహించాడట. అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి మొదటి మాట ఏంటంటే విధేయత. ఏంటి చెప్పండి? ఆ 2వది సమాధాన పడుట. ఏంటి చెప్పండి? 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాళ్ళు కనుక రిబికా గర్భవతి అయిన. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వది ఏం తెలుసా? ఇంకొకటి, ఇతడు తన భార్య కోసం, తన భార్య గర్భం కోసం అంటే ప్రార్థన చేసిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి కనపడతా ఉంటాడు మనకి, యాకోబు. చిన్న భార్య అయిన రాయలు వచ్చి, ఒకసారి అమ్మాట చూద్దామా? ఆదికాండము 30వ అధ్యాయం మొదటి మాట చదవండి ఒకసారి.
రాయేలు ఆ, ఆ, తన అక్కయందు అసూయపడి ఆ, 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 నేను నీకు గర్భఫలము ఇవ్వకపోయినా అది ఇక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు మనకి. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటున్నాడు, యాకోబు తన చిన్న భార్యకి గర్భం రాకపోతే ఇప్పుడు తన భార్య అయిన రాయేలు యాకోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని? నువ్వు నాకు గర్భం ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అంటే యాకోబు అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా అని యాకోబు కనపడతా ఉంటున్నాడు. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తూ ఉంటున్నాడంటే భార్య కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు దేవుడు మొర విన్నాడట. చక్కటి 2 కవల పిల్లలు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఇస్సాకు నేర్పుతున్న 3వ పాఠం ఏం తెలుసా? ప్రార్థిస్తే వ్యక్తి. ఎవరు చెప్పండి? కుటుంబం కోసం ప్రార్థించే వ్యక్తి. ఈరోజు నీ కుటుంబంలో 100 ఫలం కావాలన్నా, దేవుడు దినదినము నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉంటున్న వ్యవసాయాన్ని దీవించాలన్నా, నీ కుటుంబం కోసం నువ్వు భర్తగా ఏం చేయాలి తెలుసా? భార్యను ప్రార్థించే, భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఇస్సాకు నేర్పుతున్న 3వ అనుభవం ఏం తెలుసా? కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా కనబడతా ఉంటున్నాడు. ఎట్లా కనబడతామని చెప్పండి, చెప్పాలి. ఎట్లా కనబడతా ఉంటున్నాడు? ప్రేమించే వ్యక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడట. ఈరోజు కుటుంబాల్లో ప్రార్థన లేకనే ఫలాలు లేవు. కుటుంబాల్లో ప్రార్థన లేక 100 ఆశీర్వాదాలు లేవు. కుటుంబాల్లో ప్రార్థన లేకనే మీ కుటుంబాలు దిగజారిపోతూ ఉంటున్నాయి. ఇస్సాకు క్రమంగా అభివృద్ధిలోకి వచ్చాడు. ఈరోజు నీ కుటుంబం ఎట్లుంటుంది? దిగజారిపోతూ ఉందా? అభివృద్ధిలోకి వెళ్తూ ఉందా? అభివృద్ధిలోకి వెళ్ళాలనే దేవుడు ఈరోజు 3 మీ ముందు పెట్టాడు. మొదటిది విధేయత. ఏంటి చెప్పండి? అందరు చెప్పాలమ్మా. మొదటిది ఏంటిది? విధేయత అంటే తగ్గింపు స్వభావం ఉండాలి. రెండవది సమాధానపడుట. ఏంటి చెప్పండి? మూడవది వచ్చేసరికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఇస్సాకు కనపడతా ఉంటున్నాడు. నాకు ఇంకొక 4-5 కనిపించాయి, కానీ దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా మరలా మాట్లాడుకుందాం. అందరూ పెద్ద మోకాళ్ళ మీదకి రండి. ఈరోజు అందరూ